ఈరోజు నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, మార్నింగ్ 8కి లేసాను. సాటర్‌డే, సండే వస్తే కొంచెం లేట్‌గానే లేస్తాననమాట. మా రోహితాక్ష అయితే ఈరోజైతే అస్సలు పడుకోలేదు. ఎందుకంటే, మా హస్బెండ్ అయితే పడుకున్నారు. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఫస్ట్ అయితే. మా చిన్న కుట్టినైతే ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టాను. మా రోహితాక్ష అయితే కొద్దిసేపు టీవీ పెడదామని ఆన్ జేశాను. వాడికైతే పాప్‌కార్న్ అవి ఇచ్చాననమాట తినడానికి. ఇంక వంట ఏం చేయలేదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా హ్యాపీగా గడిచింది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం సాడ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మేము కొంచెం దగ్గరలో హైదరాబాద్‌కొచ్చేసరికి ఇంటికి పోవడం, రావడం, అందులో ఒకటి మా మామయ్యని తీసుకురావడం, సిటీలో తీసుకురావడం, ఇంట్లో గొడవలవ్వడం ఇదే సరిపోయిందన్నమాట నా ప్రెగ్నెన్సీలో. నాకు మస్తు బాధ అనిపించేది. అంటే చిన్న పిల్లలు ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే పుట్టినప్పుడు నాకు తెలుస్తుంది ఇప్పుడు. మా రోహితాక్ష అయితే బాగా అల్లరి చేసేటోడు, బాగా ఏడ్చేటోడన్నమాట. మా చిన్న కుట్టి అయితే అంత సౌండ్ అయితే ఏం లేదు. కాకపోతే పాలు బాగానే తాగుతుంది. మంచిగే ఉంది. ఎంతైనా దేవుడిని మొక్కుకొని పిల్లల్ని అంటే ప్లానెడ్‌గా బేబీ ఉంటే చాలా మంచిగుంటరు. నా ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. మా రోహితాక్ష అప్పుడైతే నేను రామాయణం, మహాభారతం అవి బుక్స్ అయితే చదివేదాన్ని. చాలా హ్యాపీగా గడిచేది అప్పుడైతే. ఎక్కువ కోకోనట్ వాటర్ అయితే తాగేదాన్ని. రోజు డైలీ వామిటింగ్స్ అయ్యేది. నాకైతే 5 మంత్స్ దాకా ఫుడ్డే సరిగ్గా తీసుకోలేదు. అందులో ఒకటి నా దగ్గర ఎవ్వరు ఉండేదే కాదు. నేనైతే అంట్లు తోమడానికి గూడా అంత ఓపిక ఉండేది కాదు. మా ఆయనకు గూడా వండి పెట్టడానికి గూడా ఓపిక ఉండేది కాదు. మా ఆయనే వండి పెట్టేదోడు అప్పుడప్పుడు. సాటర్‌డే, సండే వస్తే కొంచెం రిలాక్స్‌గా ఉంటది. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం తోడుగా ఉంటాడని. నేనైతే అప్పుడు మేము ఏడుకొండలవాడు స్వామికైతే ఎళ్ళామన్నమాట. అక్కడైతే ఎళ్ళినప్పుడు మేము దేవుడినైతే మొక్కేసొచ్చినాము. అప్పుడు 1 వీక్, 2 వీక్స్ దాకా అంతలోనే మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. నాకనిపించింది ఏడుకొండలవాడే ఇచ్చాడేమో! అందులో ఒకటి నాకు కొంచెం నాగదోషం అలా ఉందని చెప్పారు. అయితే నేను సుబ్రహ్మణ్య స్వామిని డైలీ అంటే 11 వారాలు పూజ చేసిన, 11 వారాలు పూజ చేసినప్పుడు 12 వారాల్లో నాకు కన్ఫర్మ్ అయిందనమాట. ఇదైతే చాలామంది అంటారు. ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు గూడా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కండి. అది నాగదేవత ఉంటారు కదా! 2 విగ్రహాలు అంటే జంట పావురాలు. దానికి పూజ చేయండి. అది గూడా మంగళవారము. పూజ చేస్తే కన్ఫర్మ్‌గా అందుతది. నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. అది అందదు. అది మూఢనమ్మకం అని అంటారు. నిజంగా మనకు ఏ దోషాలున్నా, గర్భదోషం ఉన్నా, ప్రెగ్నెన్సీ రాకపోయినా, ఎటువంటి దోషాలున్నా అదైతే కన్ఫర్మ్‌గా వస్తది. నేనైతే బల్లగుద్ది చెప్తాననమాట. నాకు అలాగే జరిగింది కాబట్టి అందులో ఒకటి మేమైతే రామాయణంలో అది మనం అంటాం కదా! రాముడు అంటే దశరథ మహారాజు పూజ చేశాడు కదా! యాగం. మేమైతే 45 రోజులు అది చదివామన్నమాట. నిజంగా చెప్తున్నాను. ఇవేం పట్టించుకోవద్దు అని అంటారు కదా! చాలా దేవుడిని మేమైతే మొక్కిన. 2 ఇయర్స్ దాకా అంటే ప్రెగ్నెన్సీ రాలేదు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పోతదేమో అని నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. ఎందుకంటే నాకు నాగదోషం ఉంది కాబట్టి అందులో ఒకటి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. నిజంగా నాకు రాదేమో అనుకున్నాను ప్రెగ్నెన్సీ. అందుకే నేను దేవుళ్ళకి బాగా పూజ చేశాను. పూజ ఫలితం అయితే నాకైతే కన్ఫర్మ్‌గా కనిపించిందండి. మీకైతే చెప్తున్నాను. ఎందుకో ఇలాంటి నమ్మొద్దని అంటారు. తర్వాత నా పిల్లలు పుట్టినప్పుడు నేను పూజ చేయడమే మానేశాను. ఈరోజు పూజ చేద్దామంటే 1 అయింది. అది కూడా ఫుడ్ తినక పూజ చేస్తే మాత్రం ఇలా ఉంటది. ఫుడ్ తినకపోతే బేబీకి పాలు రాదు. ఇలా ఉంటది పరిస్థితి మాత్రం. చాలామంది ఏడుకొండల స్వామి వారికి పూజ చేస్తారు. అలాగే ఈరోజు శనివారం నేనైతే పూజ చేస్తున్నాను. నేనైతే గుండు తీయించుద్దామని అలా మొక్కుకున్నాననమాట. నిజంగా చెప్పాలంటే దేవుడికి పూజ చేయకుండా మన లైఫ్‌లో ఏది సక్సెస్ అవ్వదని నాకైతే అనిపించింది. ఎందుకంటే పిల్లలు పుట్టాక నేను పూజ చేయకముందు ఏరేలా ఉంది. పూజ చేసిన తర్వాత ఏరేగా ఉంటది. లైఫ్ అనేది మాకు తెలుస్తది కదా! అలా ఉంటది డిఫరెంట్ అనేది. పూజ చేస్తే హ్యాపీగా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. ఆ ఇల్లు గూడా పాజిటివ్‌గా ఉంటది. నేనైతే పూజ చేసి మా ఆయన, నేను ఇద్దరం పూజ చేసేవాళ్ళము. మేము ఉండే ఇల్లయితే బెంగుళూరులో చాలా పాజిటివ్‌గా వచ్చేది. ఎటువంటి గొడవలు ఉండేది కాదు. అలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే చూడండి ప్రతిసారి గొడవే. ఎంతైనా పూజ చేసే ఇల్లు కొంచెం ప్రశాంతత అలా ఉంటది. పిల్లలతో కొంచెం చికాకుగానే ఉంటది. కానీ ఎంత ఓపికతో చేసుకున్నామదే ముఖ్యము. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీకు క్లియర్‌గా కావాలనుకుంటే మీరు మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేసేదాన్నండి. అది ఇంకా క్లియర్‌గా చెప్పాలనుకుంటే మాత్రం నేనైతే చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ అయింది? ఎలా వచ్చింది? ఏ పూజ చేయాలి? ఎలాంటివి చేయాలి? అని నేనైతే చేశాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అది అనుకోకుండా వచ్చేసిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వద్దని అనుకున్నా. కానీ నేనే
బలవంతంగా ఉంచుకొని ఇప్పుడైతే నాకు బేబీ బాయ్ అయితే పుట్టింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండే.